రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలులతో ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చలి బెంబేలెత్తిస్తోంది. 2-3 రోజుల నుంచి చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చలి తీవ్రతకు వణికిపోతోంది. దీనిపై వివరాలు ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతోంది. చలి తీవ్రత రోజురోజుకు పెరిగిపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో, మారుమూల గ్రామాల్లో, అటు పట్టణాల్లో సైతం ఎక్కడ చూసినా కాలనీల్లో ఇంటింట చలి మంటలు కాగుతూ కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోనే అత్యల్పంగా కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ జిల్లాలో నమోదవుతున్నాయి. డిజిటల్లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో వృద్ధులు, చిన్నారులు వేకువజామునే లేవలేకపోతున్నారు. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, చిరు వ్యాపారులు, వ్యవసాయ రైతులు, ప్రయాణికులు చలి వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిష్ట స్థాయిలో సింగిల్ డిజిటల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏకంగా ఉత్తరాది రాష్ట్రాలకు సమానంగా 5.2 డిగ్రీల సెల్సియస్ నమోదవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా పొగమంచు కమ్ముకుంటోంది. చలి తీవ్రత పెరగడమే కాకుండా పొగమంచు కూడా కమ్మేస్తోంది. దీంతో తెల్లవారుజామున రహదారులపై పొగమంచు కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెల్లవారినా సరే వాహనాలకు లైట్లు వేసుకుని బండి నడుపుతున్నారు. మరోవైపు చలి తీవ్రత వృద్ధులు, పిల్లలపై ప్రభావం చూపుతోంది. అటు చలి తీవ్రత కారణంగా ప్రయాణికులు కూడా వణికిపోతున్నారు. చలికి తట్టుకోలేక ప్రజలు ఉనిదుస్తులు ధరిస్తున్నారు. స్వెట్టర్లు, మఫ్లర్లు కట్టుకున్న చలి ఆగటం లేదు. ఈ సందర్భంగా రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జయసింగ్ రాథోడ్ మాట్లాడుతూ ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో ప్రయాణాలు చేయాల్సి వస్తే తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. చెవులు, ముక్కుతో పాటు శరీరం మొత్తాన్ని చలి నుంచి కాపాడుకోవాలన్నారు. చల్లని పదార్థాలకు దూరంగా ఉండాలని తెలిపారు. ఇటువంటి ఆరోగ్యం చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే శీతాకాలంలో వింటర్ సీజన్ ఎక్కువ ఉన్నప్పుడు మనం తీసుకోవాలి జాగ్రత్త ఏంటంటే మనం మెయిన్ వెచ్చదనం పెంచుకోవాలి. దాని తర్వాత మనము డిహైడ్రేషన్ పోకుండా వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ప్లస్ మంచి ఆహారం తీసుకోవాలి. ప్రోటీన్ వస్తువులు కావచ్చు, చిక్కుడు కావచ్చు, మాంసకృతులు కావచ్చు. ప్లస్ అదేవిధంగా చలికాలంలో కొంతవరకు మనకు వైటమిన్ డి లోపం వచ్చే అవకాశం ఉంటాయి కనుక మనము సూర్యరశ్మిని ఆస్వాదించే ప్రయత్నం ఎక్కువ చేయాలి. ప్లస్ హెల్త్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా మనం వ్యాయామం చేసుకొని వేడి నీళ్ళు కావచ్చు, మనం వేడి ఆహారం తీసుకుంటే మన ఇమ్యూనిటీ పోకుండా మనం కాపాడుతుంది. స్థానికుడు రమేష్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత మరింత పెరుగుతోందని, దానివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. అందుకని వయోవృద్ధులు తగు జాగ్రత్తలు తీసుకొని బయట ఎక్కువ వెళ్లకుండా, వెళ్ళిన అత్యవసర పనుల్లో వెళ్తే వెచ్చటి దుస్తులు ధరించి బయట వెళ్తే మంచిది. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇప్పటికే 6 డిగ్రీల నుంచి 5 డిగ్రీల వరకు కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. త్వరలోనే 3-2 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. బ్యూరో రిపోర్ట్.